ఈ రోజు మనం మిల్లీ మేకర్ మసాలా చేసుకుందాం. ఓకేనా? బగారా రైస్. ఓకేనా? पंछी बनूं उड़ती फिरूं मस्त गगन में. మిల్లీ మేకర్ బగారా కర్రీ. బగారా ఏ దాంతో తిన్నా బాగుంటది కదా. చికెన్ బగారా, వంకాయ మసాలా బగారా, ఇంకా సాంబార్ బగారా, మటన్ బగారా కదా. మిల్లీ మేకర్ మసాలా విత్ బగారా రైస్ కాంబినేషన్ చాలా బాగుంటది. సరేనా? చూపిస్తాను, చూద్దామా? రండి. ఫస్ట్ మిల్లీ మేకర్. ఓకేనా? ఈ మిల్లీ మేకర్ని వేలీలలో ఉడకబెట్టేసి కొంచెం ఉప్పు వేసి నాననియాలన్నమాట. నాననిచ్చిన తర్వాత ఇది గట్టిగా పిండేసి ఒక బౌల్లో తీసుకోవాలి. నెక్స్ట్ మసాలాకి కావాల్సినవి బిర్యానీ ఆకు, లవంగ, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ. ఓకేనా? నెక్స్ట్ ఉల్లిగడ్డలు, 2 పెద్ద ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు. ఓకేనా? నెక్స్ట్ అల్లము, ఇది టమాటో ప్యూరీ, ఇది కొబ్బరి కాజు పేస్ట్ అన్నమాట. కొబ్బరి కాజు కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇది పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కావాల్సింది కారము, పసుపు, అల్లం, ధనియా పౌడర్, లాస్ట్కి కస్తూరి మెతి. ఓకేనా ఫ్రెండ్స్? చేసేద్దాం. స్టవ్ వెలిగిద్దాము. స్టవ్ పెట్టిన తర్వాత కడాయి పెట్టేసుకొని దీంట్లో కొంచెం మనకు తగినంత ఆయిల్ వేసుకోవాలి. కమ్ చూడండి, నేను ఆల్రెడీ ఆయిల్ వేసి పెట్టాను. 2 పాలు కొంచెం కాగిన తర్వాత మనం ఏం వేసుకోవాలి? బిర్యానీ ఆకు. ఓకేనా? బిర్యానీ ఆకు వేస్తున్నాను 2. నెక్స్ట్ 2 దాల్చిన చెక్క, 2 దాల్చిన చెక్క వేస్తున్నాను, 2 లవంగాలు, 2 ఇలాచి. ఓకేనా? కొంచెం అది కాగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక చూడండి 2 బిర్యానీ ఆకు, లవంగా, దాల్చిన చెక్క వేసేసి ఉల్లిపాయలు వేసుకున్నాము. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు, ఇది కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలన్నమాట. ఉల్లిపాయలు కొంచెం వేగాలన్నమాట. ఇంకా ఉల్లిగడ్డలు వేగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇది అమ్మ ట్రై చేసి అమ్మ వంట అనమాట. ఒకసారి నేను తిన్నా, చాలా టేస్టీ ఉంది అనమాట. ఒకసారి నేను ట్రై చేద్దామని చేస్తున్నాను. ఇదంతా కొత్త కిచెన్ అనుకుంటున్నారు కదా. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాను సమ్మర్ హాలిడేస్కి. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి చేసిన తర్వాత ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో చెప్పండి. చాలా బాగుంటుంది టేస్ట్. బగారా మిల్లీ మేకర్ కర్రీ చాలా బాగుంటుంది, మసాలా కర్రీ. ఓకేనా? ఉల్లిగడ్డలు వేగుతున్నాయి. ఉల్లిగడ్డ వేగినాక మనం మిగతావి వేసేసుకుందాం. ఓకేనా? అంటే తొందరగా ఉల్లిగడ్డ కొంచెం ఉప్పు వేయాలన్నమాట. తగ్గినంత కొంచెం ఉప్పు వేస్తే ఇలా బ్రౌన్ కలర్ అయిపోతుంది అనమాట. కొంచెం బ్రౌన్ కలర్ కాగానే మనం అల్లం వేసేద్దాం. ఫ్రెండ్స్ బ్రౌన్ కలర్ అయింది. ఇంత బ్రౌన్ అయితే చాలు, మరి ఇంకా బ్రౌన్ అయితే మాడి వాసన వస్తుంది. తర్వాత మనం కొంచెం 1 స్పూన్ అల్లం వేస్తాం. అల్లం పచ్చి వాసన పోయేంత వరకు పచ్చి వాసన పోవాలి. 1 స్పూన్ అల్లం వేస్తున్నాము. వాసన పోయినాక 1 స్పూన్ పసుపు వేస్తున్నాం. 1 స్పూన్ పసుపు. దీంట్లో కొంచెం పసుపు స్మెల్ పోగానే 1 స్పూన్ పసుపు వేసుకున్నాక పసుపు వేసుకున్నాం కదా. నెక్స్ట్ మిల్లీ మేకర్. ఈ మిల్లీ మేకర్ ఏం చేసిన అంటే వేడిలలో ఈ మిల్లీ మేకర్ వేసేసి కొంచెం ఉప్పు వేసేసి అన్నమాట. ఇది మొత్తము దగ్గరకు అవుతుంది. మంచి గట్టిగా వాటర్ పిండేసి ఒక బౌల్లో వేసుకున్నాం. ఇది పసుపు వేసిన తర్వాత ఈ మిల్లీ మేకర్ వేసేసుకున్నాం. ఇది మంచిగా నూనెలో మంచిగా మగ్గాలన్నమాట. మిల్లీ మేకర్ నూనెలో మంచిగా మగ్గాలన్నమాట. ఈ పంట పెద్దగానే పెట్టినా ఫ్రెండ్స్.
మంచి పెద్ద మంట మీద మంచిగా చేసుకుంటాం. మంచిగా కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఇది పెట్టేద్దాం. మిల్లీ మేకర్ వేసిన తర్వాత డక్కన పెట్టేద్దాం. మంచిగా ఇది నూనెలో ఉడకాలి ఫ్రెండ్స్. నూనె ఉడికినాక అప్పుడు మనం అన్ని మిగతా మసాలాలు వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మిల్లీ మేకర్ ఆయిల్లో మంచిగా మగ్గిందనమాట. తొందరగా మగ్గుతుంది, ఎందుకంటే ఇది వేడిలో మనం ఉడకబెడతాం కదా. ఆ వేడిలో ఉడకబెట్టిన తర్వాత ఇది మంచిగా అప్పుడే ఇది కొంచెం మెత్తగా అవుతుంది అనమాట. ఆయిల్ వేసి తొందరగా వేస్తుంది అనమాట. ఇది కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత టమాటా ప్యూరీ చెప్పినాం కదా, టమాటా ప్యూరీ ఉట్టి టమాటా ప్యూరీ అనమాట. ఒక 2 టమాటాలు పెద్దగా తీసుకున్నారు, 2 పెద్ద ఉల్లిగడ్డలు, 2 పెద్ద టమాటాలు అనమాట. ఈ ప్యూరీ దీంట్లో వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, కొంచెం ప్యూరీ వేసేసుకొని చూడండి ఫ్రెండ్స్. మంచి వండింది ప్యూరీ కలిపేసుకున్నాం. ఓకేనా, ప్యూరీ మంచిగా కలిపేసుకున్నాము. మంచిగా ప్యూరీ కలుపుకున్నాం కదా. కలుపుకున్న తర్వాత దీంట్లోనే 1 స్పూన్ కారం, 1 స్పూన్ కారం వేసేసుకున్నాం. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, కారం 1 స్పూన్ అయితే సరిపోతుంది. మంచిగా కారం వేసుకున్న తర్వాత ఉప్పు తగినంత, మనం ఉల్లిగడ్డలు వేగినప్పుడే ఉప్పు వేసుకుంటాం కదా, 1 స్పూన్ ఉప్పు చాలు. ఒకవేళ సరిపోలేదంటే మనం తినేటప్పుడు వేసుకోవచ్చు. బగారా అని చెప్పినాను కదా ఆల్రెడీ. పట్టిన తర్వాత నెక్స్ట్ మనము ఇది ఉంది కదా అండి ప్యూరీ, కొబ్బరి కాజు పేస్ట్ అన్నమాట. కొబ్బరి కాజు కొంచెం ఫ్రై చేసుకున్నాక ఈ పేస్ట్ వేసుకున్నాక దీంట్లో వేసేద్దాం. వేసేసుకొని కలిపేసుకుంటాం. ఇదంతా మసాలా అంతా పట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్ ఉంది కదా, వైట్ కలర్, ఆరెంజ్ కలర్ సూపర్ ఉంది. టేస్ట్ ఇట్లా చాలా బాగుంటుంది. ఇది కలుపుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకుంటాం. కొంచెం తగ్గినంత వాటర్ పోసుకొని ఇది మంచిగా మగ్గిద్దాం అన్నమాట. కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటాం, 1 స్పూన్ ధనియా పౌడర్. తింపేద్దాం. ఓకేనా, యమ్మీ 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 మిల్లీ మేకర్ మసాలా కర్రీ. ఓకేనా, ట్రై చేసి చెప్పు ప్లీజ్ చెప్పు. ఓకే, నెక్స్ట్ ఇక మిల్లీ మేకర్ చూడండి. కొంచెం తగ్గినంత వాటర్ నేను పోసుకున్నానండి, అది దగ్గరికి కావాలన్నమాట. కొంచెం దగ్గర అయినాక మనము కస్తూరి మెత్తి వేసేస్తాం. కస్తూరి మెత్తి, యమ్మీ యమ్మీ మిల్లీ మేకర్ కర్రీ, సో టేస్ట్. కొంచెం కస్తూరి మెత్తి, ఇంకొంచెం దగ్గరికి అయినాక మనం కొత్తిమీర వేసుకొని దింపేద్దాం. నెక్స్ట్ బగారా చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, హాయ్ గైస్ చెప్పు. హాయ్ గైస్. బగారా తింటావా? మిల్లీ మేకర్ పీస్. హాయ్ గైస్. బగారా తింటావా? మిల్లీ మేకర్ పీస్ తింటావా? పిల్లలకి మిల్లీ మేకర్ అంటే తినరు, పీస్ అంటేనే తింటారు పిల్లలు. పీస్ తింటావా? పీస్ అంటే మిల్లీ మేకర్ అంటే తినరు మా పిల్లలు, పీస్ అంటేనే తింటారు మా పిల్లలు. పీస్ తింటావా? పీస్ తింటావా? ఇష్టం నీకు పీస్? ఓకే, కొంచెం ఆయిల్ వచ్చినాక మనము పుదీనా వేసేసుకుని అప్పటి వరకు బగారా వేసేద్దాం. ఓకేనా, చూడండి బగారా 2 పావులు నూనె పోతాము బగారాకి. చాలామంది బగారాల ఉల్లిగడ్డలు వేసుకొని చేసుకుంటారు, వెజిటేబుల్స్ వేసుకుంటారు. నేను నార్మల్గా ఆల్రెడీ మనం మసాలా చేస్తున్నాం కదా, మసాలా కొంచెం తగ్గించి బగారా చేస్తున్నాను. ఓకేనా, 2 పావుల నూనె పోసుకున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాం. 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాం. నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కదా బగారా.
కానీ బగారా కాంబినేషన్ ఏదైనా బాగుంటుంది కదా మనకి. బగారా ఏ కాంబినేషన్ అయినా బాగుంటుంది. చిన్న ఫంక్షన్ అయినా మనం బగారా చేసుకుంటాం కదా. ఏదైనా నార్మల్గా ఫెస్టివల్ అయినా బగారా చేసుకుంటాం. బగారా కంపల్సరీ మన తెలంగాణ. ఓకేనా, 2 పావుల నూనె వేసుకున్నాను, 1 నెయ్యి, 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ బగారా కావాల్సినవి చాలా మందికి తెలుసు కదా, ఏమేమి కావాలి. జీరా కావాలి, ఏమంటారు సాజీరా, లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు. ఓకేనా, చాలా మంది అనాస పువ్వు ఇంకా అని గరం మసాలా వేసుకొని వేసుకుంటారు. కొంచెం ఆయిల్ తేలాలన్నమాట. ఆయిల్ తేలిన తర్వాత పుదీన వేసి ఫ్రై చేద్దాం. ఇష్టమా మిల్లీ మేకర్ మసాలా? చేస్తారు, కుక్కర్లో చేస్తారు. అంటే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. మొత్తం ఇట్లా కలిపిన కదండి, కొంచెం మనం వాటర్ లైట్ బగారా వేస్తాము, లైట్ కలము. తీసేద్దాం, బంద్ చేద్దాం. అది వేడి అయిపోయింది. ఇక్కడ బరగాలు వేసి రావడానికి వస్తుంది. హాయ్ గైస్. చిన్న పాపకి అంకల్ అయిపోయింది. అక్కి కోపం వస్తుంది. అయిపోయింది మమ్మీ అని. అక్కి ఆద్య, ఆద్య కమ్ రండి రండి. ఆద్య మా అక్క వాళ్ళ పాప. వీడియో తీస్తుంది మా అక్క వాళ్ళ పెద్ద పాప. చూపిస్తాను. ఇంకో వీడియోలో నేను మా పాప స్పెషల్ చేస్తున్నాం, అది చూపిస్తాను. ఈ విజిల్స్ వచ్చినాక మన బండి వస్తుంది. విజిల్ వస్తుంది, ఆగండి వెయిట్. మంచిగా తినేద్దామా? బగారా టేస్ట్ చేసి చూపిస్తారు పిల్లలు. ఓకేనా, తింటావా మోక్ష? తింటావా? కర్రీ, మిల్లీ మేకర్ కర్రీ, బగారా మిల్లీ మేకర్ కర్రీ. ఓకేనా, టేస్ట్ చూద్దాం. తింటావా మోక్ష? తింటావా? పీస్ మా పాప ఇప్పుడే వంట నేర్చుకుంటుందండి. ఓకేనా, చలో 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 చలో. మోక్ష తింటావా? మామ తింటావా? టేస్ట్ చేస్తామా? బగారా చూసారా ఫ్రెండ్స్? ఇక చాలా మంచి అయింది, స్మెల్ చాలా మంచి వస్తుంది. బగారా కావాలా? తిన్నారా? మేము టేస్ట్ చేస్తున్నాం. మీరు ట్రై చేయండి, కంపల్సరీ ట్రై చేయండి. అకి ఓకేనా? అకి హాయ్ చెప్పు. మేము తింటున్నాం. మోక్ష బాగుందా బగారా టేస్ట్? ఇంకొంచెం వేయాలా? చూసారా అండి, కొంచెం టేస్ట్ ఇంకొంచెం వేయాలా, ఇంకొంచెం వేయి మమ్మీ అని చెప్తుంది. ఇంకా మోక్ష చూడమా. ఓకేనా, మమ్మకి కర్రీ వేయాలా? పీస్ వేయాలి. అక్కి అటు పీస్ అంటేనే తింటారండి, మిల్లీ మేకర్ అంటే అస్సలు తినరు. పిన్ని అక్కి అక్కి ఇక్కడ చూడు.
టేస్ట్ చూసి చెప్పండి మమ్మీ ఎట్లా చేసిందో, సరేనా? అక్కి చూడు వేడిగా ఉందా? బాగుందా? బాగుందా? చూసారా? బాగుందా? మోక్షు బాగుందా? నచ్చిందా? ఎమ్మి ఉందా? హాయ్ గైస్, మోక్షు చెప్పు, ఎమ్మి ఉందా? ఎమ్మి ఉందా? నచ్చిందా? అదే నువ్వు చెప్పమా, టేస్ట్ ఎట్లుంది తిని చెప్పు నాకు. బాగుందా చెప్పు వ్యూస్ కి, టేస్ట్ బాగుందా? ట్రై చేయండి అని చెప్పు. సూపర్, యమ్మీ, బాగుందా? డిలీషియస్. అది అక్కి నువ్వు తిని కలుతాం నాకు కొంచెం బాగా టేస్ట్ చేసినావు కదా. పీస్ తిను వేడిగా ఉందా? పీస్ పెట్టుకొని తిన్నాను. అక్కి బాగుందా? అక్కి యమ్మీ, డిలీషియస్. పీస్ పెట్టుకొని తిన్నానా? అమ్మ నువ్వు ఇట్లా టేస్ట్ చేయొచ్చు, నీ వంట కదా, నువ్వు చెప్పినట్టే చేసినానా, లైక్ ఎట్లుందో చూడమా. సో ఈమె రెసిపీ అమ్మమ్మ రెసిపీ అమ్మ అన్నమాట. రెసిపీ నేను చేసినాను. కొంచెం టేస్ట్ చూసి చెప్పమా ఎలా ఉందో. సేమ్ ఇలా ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం, సో చూద్దాం. అన్నం పొడి మోక్షి బాగుందా? చూసారు మా పాప ఎట్లా తింటున్నా, ఎట్లా అయిందా? అమ్మ పిన్ని తింపి నువ్వు తింటావా? ఒకటేసారి ఎట్లుంది? బాగుంది ఫ్రెండ్స్, మా పిల్లలు తినిపిస్తున్నారా? మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో టేస్ట్. చాలా బాగుంది కాండి. బాగుంది అక్కి, నువ్వు తిను. అగో అది ఎక్కడ తింటున్నా, నువ్వు తిను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇలానే నన్ను ఆదరించండి, ప్లీజ్ లైక్ ఇలానే ఆదరించండి. మీరు ఇట్లా ట్రై చేయండి ఇంట్లో, నా కమెంట్ బాక్స్ లో చెప్పండి, సరేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మోక్ష ఛానల్ చెప్పండి అన్న. చూసారా మా పిల్లలు ఇట్లా ఎంత ఇష్టంగా తింటున్నారో, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ప్లీజ్. నన్ను ఇలానే ఆదరించండి. పిల్లలు చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్.